అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ ఎంపీ మేకపాటి సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, జోగి రమేష్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇది మొత్తం ఎలా చూస్తుంది దీన్ని? ఇది మంచి పద్ధతి కాదయ్యా. ఎవరు చేసినా కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారని ఈ పార్టీ వాళ్ళని చిన్న చిన్న విషయాలకు అరెస్ట్ చేయడం, వీళ్ళ అధికారంలో ఉంటే అవతల వాళ్ళని చిన్న చిన్న విషయాలకు అరెస్ట్ చేయడాలు, ఇబ్బందులు పెట్టడాలు ఏవి కూడా పనికిరావయ్యా. ఏం మర్యాదగా రాజకీయం చేసుకోలేమా? మర్యాదగా చేసుకోలేమా? విమర్శలు కూడా వాళ్ళు చేసిన తప్పులు ఉంటే విమర్శించవచ్చు, వీళ్ళు చేసిన తప్పులు ఉంటే వాళ్ళు విమర్శించవచ్చు. అటు కాకుండా చిన్న చిన్న విషయాలకి గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఫిల్దీ లాంగ్వేజ్ అసహ్యమైన మాటలు మాట్లాడుకుంటూ ఎందుకు వచ్చిన అవస్థలు ఇవన్నీ? మనం ఒకరిని తిడితే వాడు నాలుగు తిడతాడు. మళ్ళీ ఎందుకు అవసరం? అది జాగ్రత్తగా ఉండొచ్చు కదా. అట్లా కాకుండా పద్ధతిగా గౌరవంగా విమర్శించవచ్చు. గౌరవంగా వాళ్ళు కూడా విమర్శిస్తే మనం స్వీకరించవచ్చు. మన తప్పులుంటే విజయ్ కుమార్ రండి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి రండి, రండి రండి రండి, పైకి రండి, పైకి రండి, పైకి రండి. ఇలా విమర్శించుకోవడం అది కాదు నాయన, ఇది మంచిది కాదు నాయన. ఎందుకు రాజకీయాలు ఇట్లా చేస్తున్నారో ఏం పాడో కానీ. రా వెంకటరెడ్డి, మన అబ్జర్వర్ ఆయన రండి. అందువల్ల ఇది ఏం బాగలేదయ్యా, నాకు బొత్తిగా నచ్చడం లేదు. కూర్చోండి 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 కూర్చోండి. వసంత్ కుమార్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు కూర్చో బాబు. ఒకటి, మీరు ఏసీ సుబ్బారెడ్డి గారి కాడి నుంచి రాజకీయాలు చూస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, అప్పట్లో ఎలా ఉన్నాయి రాజకీయాలు? అయ్యా, ఏ సుబ్బారెడ్డి గారి టైంలో నేను పెద్ద యాక్టివ్ రాజకీయాల్లోనే కానీ తర్వాత ఎందుకు చూసేది? మహానుభావుడు ఆయన, గొప్ప పేరు ప్రతిష్ఠున్న ఆయన, మన నెల్లూరు జిల్లాకు ఎక్కడ లేని పేరు ప్రతిష్టలు ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి పద్ధతులు ఇప్పుడు లేవు, అసలు బొత్తుగా క్షీణించిపోయినాయ్యా. అన్యాయం అయిపోయినాయి రాజకీయాలు. అసలు ఈ ఎలక్షన్లో ఇంత కష్టం ఎందుకయ్యా? ఎలక్షన్ ఇంత కాస్ట్లీ చేసి పెట్టడం. ఆ రోజుల్లో 5 లక్షలు 10 లక్షలు ఉండేదాన్ని ఊరిడమ్మనాయలు కోట్లు అయిపోయింది. 50-60 కోట్లు. ఈ జంకేంగట్రెడ్డి ఈయనేమి నిజాయితీగా ఉంటాడు, అందుకని పాపం 50 కోట్లు 60 కోట్లు ఎలక్షన్లో పెట్టలేక ఆ ఎమ్మెల్యే పని నాకు వద్దులే స్వామి, ఎమ్మెల్యే టికెటే వద్దు అనుకునే పరిస్థితి ఆయనకి. అట్లాగే కొందరు ఉన్నారు. అటు కాకుండా విపరీతంగా 50 కోట్లు కాదు, మీ ఇన్ఫర్మేషన్ కొరకు చెప్తున్నా, కొందరు 110 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొందరు వేళ్ల మీద లెక్కొచ్చు వాళ్ళని. 110 కోట్లు ఏంటండి ఒక ఎమ్మెల్యేకి పెట్టేది? మన ఇక్కడ కూడా నెల్లూరులో కూడా ఎంపీ పదవికి 250 కోట్లు ఎంపీ ఎమ్మెల్యేకి పెట్టారని విన్నాం. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు బాబు. అయినా ఎందుకునైనా మీకు లెక్క సంపాదించుకొని ఉంటే దాచిపెట్టుకోండి, పేదవాళ్ళకు సాయం చేయండి, మంచి పనులు చేయండి, ఇంకా మంచి పనులు చేయండి. చేసే పనులు కాకుండా ఇంకా మంచి పనులు చేయండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు 150 కోట్లు 200 కోట్లని. పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి వచ్చి వల్లే ఇది జరిగింది అని భావించుకోవచ్చా? అది కాదు నాయన, పారిశ్రామికవేత్తలు వచ్చినా నేను కూడా చిన్న బుడ్డోడినే. నేను అలివిగాని పారిశ్రామికవేత్తను కాదు, చిన్న వ్యక్తినే. ఏదో మాకు 4 రూపాయలు మేము సంపాదించుకుంటున్నాం, దాంతో సంతృప్తి పడి మేము చాలా 40 ఏళ్ళకి పైనుంచి రాజకీయం చేస్తున్నాం. అది ఆ రోజుల్లో 10 లక్షలే పెద్ద అమౌంట్. ఈరోజు 10 కోట్లు చాలవు కదా. 50 కోట్లు ఎమ్మెల్యే అయితే 50 కోట్లు అంట, ఎంపీ అయితే మినిమం 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు. ఇట్లా ఏంటి బాబు ఇది? ఈ పద్ధతేనా ఇది? ప్రజలు కూడా మాకొద్దు పోవయ్యా, మీ డబ్బులు ఏవద్దు, ఆ రోజు ఇచ్చిన డబ్బులతోనే మేము 5 ఏళ్ళు బతుకుతామా అనే పరిస్థితి రావాలి ప్రజల్లో కూడా. ఆ విధంగా వచ్చినట్లయితే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, మన రాజకీయాలు బాగుపడతాయి. ఒకటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రౌడిజం విపరీతంగా పెరిగింది, భూ కబ్జాలు ఇచ్చేశారు, మాటల్లో కూడా కొంత ఎమ్మెల్యేలు మాటల్లో కూడా వ్యక్తిగత దూషణలు చేశారు. దానివల్ల ఈరోజు అదే విధంగా కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఆ ప్రభుత్వం కూడా తప్పు చేసింది, అందుకు వీళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు. కూడా ఒక సీనియర్ నేతగా ఎలా చూస్తారు ఇద్దరిని? ఇప్పుడు అదే కదా బాబు నేను చెప్పాను. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఒకరినొకరు నిందించుకోవాల్సి వస్తే ఏదైనా సద్విమర్శ చేసుకోండి. వాళ్ళు తప్పు చేసి ఉంటే
ప్రభుత్వంలో ఉండేవాళ్ళు తప్పు చేస్తుంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం సద్విమర్శ చేయొచ్చు, సక్రమంగా సరైన భాషలో దాన్ని విమర్శించవచ్చు, ప్రజలు మెచ్చుకుంటారు దాన్ని కూడా. మనం ఒకవేళ అధికారానికి వస్తే అవతలను కూడా అట్లాగే జాగ్రత్తగానే చూడాలి. ఈ పద్ధతే బాగలేదు నాయన, నాకు నచ్చడమే లేదు. ఎవరు చేసినా, ఆ పార్టీ చేసినా ఈ పార్టీ చేసినా నాకు నచ్చడమే లేదు. మీకు నోరు జలగా ఉంటే 4 గోడల మధ్య బాగా తిట్టుకోండి, ఎవరినైనా తిట్టాలంటే. బయటకు వచ్చిన తర్వాత సంస్కారంగా ఉండాలా, పద్ధతిగా ఉండాలా. అంతేగాని పిల్లి లాంగ్వేజ్ ఎందుకు వాడడం? మళ్ళీ వాళ్ళు వచ్చిన అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు నువ్వు న్యూసెన్స్ చేస్తుండ్రి, మనం మళ్ళీ అధికారానికి వస్తే మనం న్యూసెన్స్ చేస్తుంటాం. ఈ పద్ధతులు కాదయ్యా. ఇప్పుడు ఆత్మకూరులో మీ కుమారుడు విక్రమ్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా మీ సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా విమర్శించరు. ఈ సలహా సూచనలు మీరే ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు రాజకీయాల్లో గట్టిగా మాట్లాడకుండా విమర్శించకుండా ఉంటే వాళ్ళు పనికి రారు అనేది ఒక భావన అయితే కొంతమంది అయితే ఇచ్చేస్తున్నారు. శుద్ధ అబద్ధం, అది అవసరమే లే. ఇప్పుడు మా పిల్లలు ఉంటే నేనున్నాను, నా పిల్లలు ఉన్నారు. నాకు ఇంకా ఉదయగిరి భాష అప్పుడప్పుడు వస్తుంటుంది. వాళ్ళు గౌతమ్ కానీ విక్రమ్ కానీ పృథ్వీ కానీ పొరపాటు కూడా మాట్లాడరు, ఒక చిన్న పొరపాటు మాట కూడా మాట్లాడు. అది బై బర్త్ వస్తుంది. తర్వాత నేను చెప్పాను వాళ్ళకి, రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే గౌతమ్ బాబు కూడా చెప్పాను, నాయన చేయగలిగే విషయాలే చెప్పిన విషయాలు తప్పనిసరిగా చెయ్యాలి. అది డాక్టర్ చెన్నారెడ్డి గారు చెప్పేవాళ్ళు. అందువల్ల ఏది కూడా అనవసరం సమయం కొరకు మన ఎలక్షన్ గెలిచేదానికే మనం సమయం దాని కొరకు ఏదంటే అది వాగ్దానాలు చేయకూడదు. చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండాలి ఎప్పుడు కూడా. పార్టీలే కాదు, ఇప్పుడు మనుషులే కాదు, నాయకులే కాదు, ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ దాదాపు 95% దాకా చేశాడు. మరి చంద్రబాబు గారు చేశారా? చంద్రబాబు గారు చాలా వాగ్దానాలు ఇచ్చారు కదా, అవి చేశాడు ఆయన? అసలు ముఖ్యంగా చెప్పాలంటే 50 ఏళ్ల తర్వాతనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పెన్షన్ ఇస్తా అన్నాడు, 4,000 రూపాయలు. అది చేశాడా? తర్వాత నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నెలకి ఇస్తా అన్నాడు, చేశాడా? తర్వాత 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులందరికీ పెన్షన్ అదే ఒక 18,000 ఏదో ఇస్తా అన్నాడు, 1,500 నెలకి. అది చేశాడా? ఎందుకండి పోయినతాడు? అసలు 14లో ఏం చేశాడు ఆయన? 14లో రైతు రుణమాఫీ అంతా చేస్తా అన్నాడు, 85,000 కోట్లు. ఒక 15 కోట్లు చేసి 15,000 కోట్లు చేసి ఇది అంతటి చేతులు ఎత్తేసాడు. ఇట్లాంటి మంచి కాదు బాబు. కానీ మళ్ళీ ప్రజలు ఆయన నమ్మారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ కూడా దాదాపు 95% చేశాడు. అట్లా కదా ఉండాలా? నువ్వు కూడా అలాగే ఉండాలి కదా. నువ్వు ఎలక్షన్ గెలుచుకునే దాని కొరకు విపరీతమైన వాగ్దానాలు చేస్తేవి, మరే నెరవేర్చలేకపోతుంది. అయినా ప్రజలు మీకున్నటువంటి ప్రచార సామాగ్రి, మీకున్నటువంటి టీవీలు, మీకున్న పత్రికలు మిమ్మల్ని గొప్పగా పొగుడుతుండే. జగన్మోహన్ రెడ్డిని రోజు తిట్టడమే పని, తిగడమే పడి. ఈ రోజు కూడా రాసి ఉన్నారు కొన్ని పత్రికల్లో, జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నాడబ్బా, ఏదో పేరు పెట్టాడు. ఎందుకండి ఇది ఇట్లా? ఆయన దగ్గర ఏం లోపాలు లేవా? ఆయన వాగ్దానాలను చేశాడా? వీళ్ళందరూ కూడా అటువంటి పద్ధతులే. అసలు సొంత మామగారికి అన్యాయం చేశాడే ఆయన చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి సైకో అంటారు. అదే బాబు నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డి సైకో ఎందుకు అవుతారు? అబ్బాయి శిశీంద్రి, జగన్మోహన్ రెడ్డి శిశీంద్రి అయ్యా. అట్టంటే ఎత్తుకుంటాడు, అలా అంటే ఎత్తుకుంటాడు. అతన్ని భరించలేక వీళ్ళు ఇట్లాంటివన్నీ పేర్లు పెడుతుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎందుకు జరిగింది ఈ పొరపాట్లు? 175 అంటూ 11 సీట్లకు మనం ఎందుకు పరిమితమైనాము? దాని తప్పు ఏం జరిగింది? ఎక్కడ పొరపాట్లు జరిగినాయి? వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కూడా బాధ్యత కూడా ఉంది. చుట్టూతా బాజా బడంతలు వాడిచ్చే వాళ్ళని పెట్టుకోవడం కాదు. నిజాయితీగా నీళ్ళు తప్పులు ఉంటే తప్పాలా, ఈ పొరపాటు చేయకూడదు, మనం భవిష్యత్తులో ఇది సవరించుకోవాలని చెప్పేవాడు పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళ స్వార్థం కొరకు డప్పులు కొడుతూ ఆయన పొగుడుకుంటూ ఆయన ఇబ్బందులు పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ప్రభుత్వాలు లేకుండా అప్పుడు చెప్తుండేది. నేను 19లో ముందు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఉండి, అయ్యా ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడేను, మంచి పరిపాలన ఇస్తాడు, ఒకవేళ ఇవ్వలేదనుకోండి మళ్ళా 24 రానే వస్తుంది, బ్రహ్మాస్త్రం మీ చేతిలో ఉంటుంది,
అప్పుడు మీరు చూపించండి మీ కథ అని చెప్పిన. సనానికి ఏం జరిగిందో ఏం పాడో 24లో అట్లే చూపించారు. 24లో మన మీద బ్రహ్మాస్త్రం చూపించారు. మనం 11 సీట్లకు పరిమితం అయిపోయినాం. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారని భావించుకోవచ్చా? ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకపోతే ఇది ఏమంటారు దీన్ని ఏమంటారు? 175 సీట్లు వస్తాయనుకుంటూ 151 మించిపోతుంది అనుకుంటూ 11 సీట్లు వస్తే దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుక ఇంకేమంటారయ్యా? దానికి ఇంకా పర్యాయం పదం ఏదన్నా ఉంటే చెప్తా ఒప్పుకుంటా. అందువల్ల ఎవరు కూడా గడిచి బతికినవడం లేవు. ఇప్పుడు ఆయన 11 వచ్చినాయని వీళ్ళు బహు సంబరపడుతుండరు. రేపు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో తెలుసుకోవాలి. వీళ్ళు చేసిన వాగ్దానాలన్నీ మీరు నెరవేర్చడంలే. అందువల్ల పరిపాలన కూడా ఏం అంత పెద్ద గొప్పగా లేదు. అందువల్ల ఏం బాబు, అందువల్ల ఏంటంటే ఎవ్వరం కూడా గడిచి బతికినవడం లేము. ఇప్పుడు ప్రతి ఒక్కరము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు ఎదిగే కొంది ఒదిగొండమని, అది పాటించాలి. చెన్నారెడ్డి గారు చెప్పారు ఏమని, ప్రజాభిప్రాయం అనేది పాల పొంగు లాంటిది, అదేం పర్మనెంట్గా ఉండదు, ఘనపదార్థం కాదు, మూట కట్టేసి అటు పడేస్తూ ఉంటుందని. అందువల్ల మనం ఏమారితే కాటుపోద్ది, ప్రజలు ఏమారితే కాటుపోద్ది, అటికి కూడా తీసుకుపోయి కింద పడేయాల్సి వస్తుంది, బయట పడేయాల్సి వస్తుంది అని చెన్నారెడ్డి గారు చెప్పేవాడు. అందువల్ల ఎవ్వరం కూడా గడిచి బతికినవడం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా గడిచి బతికిన ఆయన ఏం కాదు. ఆయన రేపు ఆయన కథ ఉంటుంది, రేపు 29లో ఆయన కథ ఉంటుంది. అందువల్ల ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ ఈ విధంగా శిక్షించుకుంటా పోతే ఏది చిన్న కామ లేదు, పులి స్టాప్ లేదు, పద్ధతి లేదు, బాడు లేదని ఈ విధంగా రా అనిల్, రావయ్య ఇది ఈ పద్ధతులే కాదండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు దాకా నాకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు చెప్తున్నారు, ఎన్టీ రామారావు గారితో మహాసన్నిహితంగా ఉన్నాడు ఆయన. ఎన్టీ రామారావు గారితో మహాసన్నిహితంగా ఉన్నాడు ఆయన. ఒక ఎలక్షన్ టైంలో ఆ బీఫామ్ ఒక ఆమెకు షెడ్యూల్ ట్రైబ్ లేడీకి కూర్చోండి అని ఎటపోయింది, షెడ్యూల్ ట్రైబ్ లేడీకి రండి శ్రీనివాస్ గారు అందరు కూర్చోండి ఇస్తే ఇచ్చాడు, అయిపోయింది. ఇంకా వేరే చూసుకుంటున్నాడు ఆయన. ఆయన అరగంట అయినా ఆడనే నిలబడే ఉందంట. మళ్ళీ ఆమె వైపు చూసి, ఏమమ్మా నువ్వు ఇంకా ఉండవే, నీకు బీఫామ్ ఇచ్చాను కదా అన్న. నాకు ఛార్జీకి కూడా లేదు సార్ అన్నదంట. ఛార్జీకి కూడా లేదన్నదంట. అంటే ఏమైనా లోపలికి పోయి అయినా 50 రూపాయలు కట్ట, 50 రూపాయలు కట్టంటే 5,000 తీసుకొచ్చి పట్టు అంటే ఆమె గుడి పట్టిందంట. ఆ ఒళ్ళో వేసాడు. ఆమె వేసి పో నీ ఛార్జీకి పెట్టుకో, నువ్వు దేనికి పెట్టుకోబడ్డా అని చెప్పినాడు. చెప్తే ఆమె బహుశా ఎన్టీ రామారావు ఉన్నది కాబోలు గెలిచిపోయి ఉండొచ్చు కూడా. అది గెలిచిపోయింది చెప్పలే ఆయన నాకు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు ఆయన పేరు కూడా చెప్తాను, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు నాకు చెప్పారు ఈ విషయం. అందువల్ల అట్లా ఉండాలి రాజకీయాలు. ఓరిదేనమ్మా నాయలది, ఓదులు బండ్లు టన్నులు లెక్క తీసుకురావాలి, లారీలతో తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడ అన్యాయం ఇది? అంటే ప్రజల దగ్గర కొట్టేది మళ్ళీ పెడుతుండేదే, పెట్టినా కూడా ప్రజలు క్షమించరు. ప్రజలు నువ్వు లెక్క ఇంత కొట్టి వాళ్ళకి అంత పెడితే నేను ఇంత కొట్టిండే అని అనుకుంటారు. అందువల్ల ఇది ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉందయ్యా. రాజకీయాలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. బహుశా నేను ఈరోజు చాలా టీవీలకు చెప్పాను, చాలా విషయాలు చెప్పాను కూడా. అందరం జాగ్రత్తగా ఉండాల్సి ఉంది, పద్ధతిగా ఉండాల్సి ఉంది. చివరిగా అంటే ఈ 15 సంవత్సరంలో డబల్ ఇంజన్ ప్రభుత్వంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని వాళ్ళు పదే చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? అది పూర్తిగా వాస్తవం కాదు. మోడీ గారు చేస్తున్నారు. యాక్చువల్లీ మోడీ గారిని నేను మొట్టమొదటైనప్పుడు గొప్పగా అభినందించిన. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పతనము. ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది నిజంగా ప్రజాస్వామ్య గొప్పతనం అని నేను పొగిడాను ఆయన్ని. కానీ తర్వాత కొన్ని ఆయన అప్రజాస్వామిక పరిస్థితులు చూసి నాకు నచ్చల. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారే ఉండవలసిన అవసరం ఉందేమో అని భావిస్తున్నాను నేను. ఈ ఇంటర్నల్లే కాకుండా ఎక్స్టర్నల్ అఫేర్స్లో కూడా గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అమెరికాతో ట్రంప్ తిక్క చేష్టలకి చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు మోడీ, చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. అతను ఏదేదో మాట్లాడుతున్నాడు, దానికి ప్రతిదానికి సమాధానం చెప్పడం ఆయన.
ప్రధానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మౌనమే చాలా ప్రళయంగా ఉంటుంది. అందుకని మోడీ గారు నాయకత్వం బహుశా అవసరమేమో దేశానికి అని నాకు కూడా అనిపిస్తుంది అయ్యా. కొన్నిసార్లు మధ్యలో నేను కూడా ఏంటబ్బా ఇట్లా చేస్తున్నాడే, అయినా అప్రజాస్వామికంగా చేస్తున్నాడే, వేరే పార్టీ వాళ్ళని లాక్కోవడం ఎందుకబ్బా ఈ పని అనుకునేవాడిని. కానీ ఈనాడు ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో దేశం ఇప్పుడు ఆర్థికంగా కూడా బాగానే ఎదుగుతూ ఉంది. కాకపోతే సామాన్య ప్రజల జీవితాలను చూడాల్సిన బాధ్యత మోడీ గారి మీద కూడా ఉంది. ఇప్పుడు మనదేదో ట్రిలియన్, 3 ట్రిలియన్, 4 ట్రిలియన్, 5 ట్రిలియన్ అయింది అవుతుందని కాదు. సామాన్య ప్రజలు కూడా 140 కోట్ల జనాభా, ఇదేం చిన్న దేశం కాదు కదా, చైనాని మించిపోయి ఉన్నాం. ఈయన 140 కోట్ల జనాభాలో చాలామంది 80% పైనే పేదవాళ్ళు ఉన్నారు. ఇంకా లేకపోతే 60-70% పేదవాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీవన పరిస్థితులు బాగు చేయడానికి మనం చేయాల్సిన పనులేంటి అనేది మోడీ గారు కూడా చూడవలసిన పరిస్థితి ఉంది. ఆ విధంగా చూసి దేశ సౌభాగ్యాన్ని కోరినట్లయితే తప్పనిసరిగా విజయవంతం అవుతాడు. అతన్ని ప్రజలు కోరుకుంటారు. మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పరాజయం తర్వాత మీరు ఏమైనా కలిసి మనం ఎందుకు ఓడిపోయాము, 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యాము, మా తప్పిదలు ఏంటి పోస్ట్ మార్టం చేశారా? అయ్యా నేను చెప్తున్నాను, ఆయన జూన్ 4న పోయిన సంవత్సరం జూన్ 4న రిజల్ట్ వచ్చింది. జూన్ 10వ తేదీన నేను నెల్లూరు నుంచి హైదరాబాద్ పోయి విక్రమ్ బాబు నేను వెళ్ళాము అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి. జనాలు దండిగా ఉండారు, గుంపులు ఉండారు. తర్వాత ఆయన 1 గంట కావడంతో నేను రూమ్లో పోయి ఆయన రూమ్లో కూర్చొని ఆయన నిలబడే మాట్లాడి పంపిస్తున్నాడు చాలామందిని. నేను కూర్చున్నా, అక్కడ కూర్చోమన్నారు, కూర్చున్నాడు. పెద్ద వయసు కదా, అందుకని అవతల 1 గంటకు ఆయన లేచాడు. పదండి అన్న భోజనానికి పోదామన్నాడు. అయ్యా మేం భోజనానికి ఏంది నాయన, ఇంతమంది ఉన్నారు జనాలు, వాళ్ళందరినీ చూసుకోండి మీరు, నేను భోజనానికి మేము బయటకు పోతామని అంటే, లేదు మీరు రండి తప్పనిసరిగా అని చెప్పి ఆయన మీరు ఇట్లా రండి, నేను ఇట్లా అందరూ ఉన్నారు ఈ పద్ధతిలో మొత్తం వరండా అంతా నిలబడి ఉన్నారు జనాలు, నేను ఇట్లా వస్తానని చెప్పి అందరినీ కలుసుకుంటా వచ్చే తల్లికి 1 గంట నుంచి 2 గంటలైంది. ఆయన 2 గంటలకు లోపలికి వెళ్ళాం. నేను, విక్రమ్, జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ ఆయన శ్రీమతి, మేము నలుగురమే కూర్చున్నది భోజనం కాడ. మేము 2 గంటల నుంచి 2:50 దాకా అవుతాం. ఆ రోజు విక్రమ్ 2 మాటలు చెప్పాడు, మన ఈవీఎంలది తప్పే లేదు. తర్వాత ఆల్ అవర్ క్యాండిడేట్స్ హ్యావ్ స్టార్టెడ్ విత్ -40,000 బోగేజ్ అని చెప్పాడు. చెప్తే నేను బయటకు వచ్చి అడిగిన, ఏంది నాయన ఈ మాట చెప్పినావే, 40,000 మైనస్ తోటి మొదలైనా మనం అంటుండవే, కనీసం 30,000తో అనకుండా ఇదేంటి ఆయన అంటే, లేదు డాడీ ఆయనకి 90,000 వచ్చిన ఆయనకి 62,000 వచ్చినాయి, మరి ఆయనకే 33,000 తగ్గితే మిగతా వాళ్ళకి 40,000 తగ్గవా అని అన్నాడు. బహుశా ఆయన క్యాలిక్యులేషన్ కూడా కరెక్టే కాబోలని అనుకున్నాను. అట్లా జరిగిందే. తర్వాత లోపల నేను చెప్పింది, అయ్యా మరి ఎందుకు జరిగిందో, ఇట్లా మంచి పనులు కార్యక్రమాలు కూడా చేశారు మీరు, మరి ఇట్లా ఎందుకు జరిగింది, ఇంత డిజాస్టర్ ఎందుకు జరిగిందో ఇది మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు దాకా అంతా 6 రోజులే కదండి, 4వ తేదీ 10వ తేదీ పోతుంది. పూర్తిగా నేను కూడా విశ్లేషించుకోలేదు. తర్వాత ఇప్పుడు తెలిసింది అన్ని విషయాలు. అందువల్ల ఇది సక్రమంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినా. సరే వచ్చేసాం మేము ఆయన దగ్గర నుంచి. నేను తర్వాత కలవలేదు బాబు, నేను ఈ లోపల ఎప్పుడన్నా కలవాలని అభిలాష ఉంది, కలిసి, ఎందుకంటే ఆయన క్షేమం కోరేవాడిని నేను, ఆయన క్షేమం కోరే ప్రథమ వ్యక్తిని అని కూడా చెప్తాను నేను. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడిగా నేనే రిజైన్ చేసింది, ఆ రోజు ఎవరు చేయలే. రాజశేఖర రెడ్డి గారు వల్ల బాగా లబ్ధి పొందిన వాళ్ళు మంత్రులు, సామంతులు అందరూ చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా రాజీనామా చేసింది నేను. ఎందుకు ఈ అబ్బాయి పనికొస్తాడు, వాళ్ళ ఆయన లేని లోటు తీరుస్తాడు, రాష్ట్ర ప్రజలకు పనికొస్తాడు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో తన వెంబడి నడిచాను నేను. మరి నాకు చాలా ఇబ్బందులు కూడా కొన్ని ఎదురైనాయి. కాకపోతే నాలో నిజాయితీ ఉంది కాబట్టి ఎవరేం చేయలేకపోయారు. అని సోనియా గాంధీ అనుకుంటే నేనెంత 2 ఏళ్ల మధ్య అట్టంటే నా పేగులు బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు జైల్లో పెట్టింది, నేను ఒక లెక్క అమ్మకే.
అందువల్ల ఎందుకు అంటే ఆ పద్ధతిలో నడిచిందా వ్యవహారం. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనికొస్తాడు, వాళ్ళ ఆయన లేని లోటు తీరుస్తాడు, రాజశేఖర రెడ్డి గారు లేని లోటు. రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూస్గా 2వ సారి కూడా అయ్యాడు కదా ముఖ్యమంత్రి. బహుశా బతుకుంటే ఆయన 3వ సారి 4వ సారి కూడా అయి ఉండేవాడేమో. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగా ఉండాలి కదా. నేను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మనవి చేసేది ఏంటంటే, నువ్వు ఎవరిని పాటించాల్సిన పనిలే, రాజశేఖర రెడ్డి గారిని పాటించు, వాళ్ళ తండ్రి గారిని పాటించు, ఆయన అడుగుదాడలో నడువు, చెప్పిన మాట కట్టుబడి ఉండు. ఏమాత్రం నువ్వు అది నీ పార్టీ ప్రెసిడెంట్, నువ్వు ఊరేం చేయలేరేడా, నిన్ను అట్టనలేరు కూడా. అందరూ నువ్వు ఒకటైతే సున్నాలు అందరూ, ఇంకా సున్నాలు పెంచుకుంటా పోతే కానీ నీకు వాల్యూ రాదు, అంతేగాని సున్నాలు తగ్గించుకుంటా పోకూడదు. అందుకని నేను ఇదే బహిరంగంగా ఇప్పుడు చెప్తున్నా, టీవీ ద్వారా చెప్తున్నా, ఆయనకు కూడా చేరిపోద్ది ఈ మెసేజ్. నువ్వు నీ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధినేత, నువ్వు ఒకటైతే మేమందరం సున్నాలమే, సున్నాలు ఇంకా చేర్చుకుంటా పోతే కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు అవుతుంది. అట్లా కాకుండా ఈ పద్ధతులు తగ్గించుకుంటా పోతే ఎవరు మిగలకపోవచ్చు, అందరూ కొద్దిమంది ఉంటే ఉండొచ్చు. అట్లా కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ఇప్పుడు 40% ఉంది మనకి, అది 50-55కు బావాల, రేపు 52-53కు పోతే మిగతా వాళ్ళు అందరూ కలిసిన మనల్ని ఎవరేం చేయలేరు. అందుకని చుట్టూతో మంచి నిజాయితీ పనులను పట్టుకొని బాజాబందింతులు కొట్టేవాళ్ళని కాదు, నిజాయితీ పనులని. నువ్వు చేసే తప్పులే ఏమన్నా ఉంటే విమర్శించేవాళ్ళు, వద్దు ఇట్లా చేయకూడదు మనం అని చెప్పేవాళ్ళు, అటువంటి వాళ్ళని పెట్టుకోవాలి వెంబడి. అంతేగాని కొందరు ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, వాళ్ళని పెట్టుకోండి, మీరు పెట్టుకొని రాజకీయం నడపండి. అంతేగాని ఇట్లా రోజు డబ్బా కొట్టేవాళ్ళని పెట్టుకుంటే ఏం ఉపయోగం? వాళ్ళు వాళ్ళ కొరకు డబ్బాలు కొడుతుంటే మన పని గోయిందా. ఇప్పుడు ఆయన 11 సీట్లు వచ్చినాయి మనకి, ఏం చేయాలి ఆయన ఇప్పుడు? లబోదీపు అంటే కూడా ఏం ఉపయోగం? అందుకని జాగ్రత్త. గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిలో కూడా. గొప్ప శిశీంద్రి మనిషి, గొప్ప విశ్లేషకుడు, గొప్ప మేధతనం ఉంది, మేధస్సు ఉంది, గొప్ప తెలివితేటలు ఉన్నాయి, గొప్ప రిమెంబరెన్స్ ఉంది. అందువల్ల పనికొస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పనికొస్తాడు, ఈ పార్టీకి తనే అధినేత. అందువల్ల నీ తప్పులు సవరించుకొని ముందుకు సాగు, మంచి భవిష్యత్తు ఉంటుంది, బంగారు భవిష్యత్తు. 50 సంవత్సరాలు ఆయనకి, 51, 51 కదా. రేవంత్ రెడ్డిని కలిశాను నేను. రేవంత్ రెడ్డిని వరద వచ్చినప్పుడు పోయిన తడవ ఒక 25 లక్షలు ఇచ్చా ఫండు. దానికి నేను ప్రత్యేకంగా ఎక్కడ మన ఈ రాష్ట్రానికి కూడా పంపించా, చంద్రబాబు గారికి కూడా పోస్టులో పంపించా. ఆ మహాశయుడు నాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా పంపలా. కానీ రేవంత్ రెడ్డిని సొంతంగా పోయి కలిసాను నేను, మా అబ్బాయి, 3వ అబ్బాయి పృథ్వీ కుమార్ రెడ్డి. తెచ్చినప్పుడు నాకు శాలువా కప్పాడు ఆయన, నన్ను గౌరవంగా చూశాడు, కూర్చోబెట్టి మాట్లాడాము. జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు ఆయన, జగన్మోహన్ రెడ్డికి వయసు, ఆయన ఏజ్ ఈజ్ ఇన్ ఫేవర్. 50 సంవత్సరాలు ఆయనకి హార్డ్లీ, చాలా సంవత్సరాలు ఉంది, 25-30 సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తు ఉంది. కొన్ని జాగ్రత్తగా సవరించుకుంటే ఆయనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాడు రేవంత్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాను నేను, ఇట్లా అన్నాడయ్యా రేవంత్ రెడ్డి అని. అందువల్ల ఎవ్వరం కూడా గడిచి బతుకునవడం లేదు. ఈరోజు పెద్ద మెజార్టీ వచ్చిందని సంబరపడితే మళ్ళా గుండు కొట్టిస్తారు జనాలు. అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పదే మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అని మీ ద్వారా చెప్తున్నాను. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎంతో అవసరము. ఖచ్చితంగా మళ్ళీ 2029లో ఆయన సీఎం అవుతాడని కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.